ఏలూరు విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి కుప్పానికి ప్రత్యేక విమానంలో బయలుదేరుతారు. మధ్యాహ్నం కుప్పం పిఈఎస్ మెడికల్ కళాశాల హెలీప్యాడ్కి చేరుకుంటారు. అక్కడి నుంచి హాంద్రినివా కాల్వ పరిశీలన కోసం శాంతిపురం మండలం జల్లిగానిపల్లి చిన్నరారిదొడ్డి గ్రామాల సందర్శిస్తారు. అనంతరం కుప్పం ఆర్టీసీ బస్టాండ్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం బస్టాండ్లో జరిగే బహిరంగ సభకు హాజరై ప్రసంగించనున్నారు. ఇక చంద్రబాబు పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, చంద్రబాబు పర్యటనకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఆనంద్, ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారిక పర్యటన అయితే తన సొంత నియోజకవర్గం అన్నట్టు కుప్పంలో పర్యటిస్తున్నారు. ఈ రోజు రేపు 2 రోజులు. మరి కాసేపట్లో ఉండవల్లి నివాసం నుంచి అయితే తను ఒక ప్రత్యేక విమానంలో అయితే బయలుదేరుతున్నారు. అనంతరం అక్కడ కుప్పం చేరుకుంటారు. ఈ రోజు 12:30 కుప్పం చేరుకుంటారు. ఆ కుప్పంలో జరిగేటటువంటి ఏదైతే కార్యకర్తల సమావేశంలో అయితే పాల్గొని ప్రసంగిస్తున్నారు. అక్కడ వారి కార్యకర్తలు ఇచ్చేటువంటి వినతులన్నీ కూడా స్వీకరించనున్నారు. స్వీకరించిన అనంతరం ఏదైతే అన్నా క్యాంటీన్ అయితే ప్రారంభించనున్నారు. అన్నా క్యాంటీన్ ప్రారంభించిన అనంతరం ఏదైతే అక్కడ ఉన్నటువంటి R&B గృహంలోనే ఈ రోజు అయితే బస చేయనున్నారు. ఈ రోజు బస చేసినాక రేపు ఉదయం కొన్ని ప్రైవేట్ కార్యక్రమాల్లో కూడా పాల్గొనున్నారు. కొన్ని ప్రైవేట్ కార్యక్రమాలతో కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారు. అనంతరం రేపు మధ్యాహ్నం మళ్ళీ తిరిగి విజయవాడ ఉండవల్లి నివాసానికి అయితే చేరుకోనున్నారు. అనంతరం కృష్ణ, మరి చంద్రబాబుతో పాటు ఎవరెవరు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది? ప్రస్తుతానికైతే అధికారికంగా ఇచ్చినటువంటి ఏదైతే ముఖ్యమంత్రి కార్యాలయం ఇచ్చినట్టు ప్రకారం అయితే మనకి కేవలం ఇక్కడి నుంచి మాత్రం చంద్రబాబు నాయుడు మాత్రం ప్రయాణిస్తున్నట్టు మన అధికారికంగా అయితే తెలియవస్తుంది. థ్యాంక్ యూ కృష్ణ. విజయవాడ